మీదున్న సినిమాల సంగతి గురించి మాట్లాడాలంటే ఎన్నికల ఫలితాలు రావాల్సిందే అని నిన్న మొన్నటిదాకా అనుకున్న మాటలకి ఇప్పుడు కాలం చెల్లిపోయింది. సినిమాల్ని పక్కన పెట్టేసి గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేసిన నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ల కష్టం వృధా పోలేదు అంటున్నారు అభిమానులు. వీరికి ఇండస్ట్రీ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరికి అందదు అతని రేంజ్, రెప్ప తెరిచెను రగిలే రివెంజ్ అంటూ ఓజీ టైమ్ బిగిన్స్ అనే హ్యాష్ ట్యాగ్తో పవర్ఫుల్ పిక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికైతే ఓజీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27. ఇప్పుడు పవన్ ఏపీలో మరింత బిజీ కాబట్టి ఈ డేట్ చేంజ్ అవుతుందా లేదంటే చెప్పిన టైంకి ల్యాండ్ అవుతారా అనేది బిగ్ సస్పెన్స్. ఈ ఏడాది విడుదల చేస్తామని హరిహర వీరమల్లు మేకర్స్ ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా గుర్తు చేసుకుంటున్నారు జనాలు. పగిలే కొద్దీ గాజు పదునెక్కుద్ది అంటూ పవన్ గెలుపును ఇష్టంగా ఎంజాయ్ చేస్తున్నారు హరీష్ శంకర్. ఆయన దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు పవర్ స్టార్. ఓజీ, హరిహర వీరమల్లు ప్రోగ్రెస్ ని బట్టి ఉస్తాద్ భగత్ సింగ్ లో కదలికలుంటాయి. భగవంత్ కేసరి సక్సెస్ చూశాక కెఎస్ రవీంద్ర సెట్స్ కి షిఫ్ట్ అయ్యారు నందమూరి బాలకృష్ణ. ఈ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది. ఈ నెలాఖరు నుంచి బాలయ్య కాల్ షీట్లిచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆయన కొత్త సినిమాను కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏ ఇండస్ట్రీలో అయినా సక్సెస్ ఫెయిల్యూర్స్ అన్నీ పియర్ గ్రూప్స్తోనే కంపేర్ అవుతూ ఉంటాయి. అలాంటి పోలిక పూజా హెగ్డే అండ్ రష్మిక మధ్య ఎప్పుడూ ఉంటుంది. లేటెస్ట్గా మరోసారి వీరిద్దరి పేర్లు కలిసి ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ పూజా హెగ్డే ఏం చేయబోతున్నారు, రష్మిక ఎటు వెళ్లబోతున్నారు చూద్దాం పదండి. ఎప్పుడు, ఇంకెప్పుడు, ఇంకా ఎప్పుడు అంటూ ఓ మంచి అవకాశం కోసం ఇన్నాళ్లు ఈగర్గా వెయిట్ చేశారు పూజా హెగ్డే. సౌత్ లో సూపర్ డూపర్ సక్సెస్లు చూసిన ఈ బ్యూటీ ఈ మధ్య నార్త్ ప్రాజెక్టులతో మింగిలయ్యారు. అయితే అక్కడ అవి చప్పుడు చేయకపోవడంతో సూట్ కేస్ సర్దుకుని మళ్లీ సౌత్ వైపు ట్రావెల్ చేస్తున్నారు. సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూర్య 44 షూటింగ్ కోసం ఇప్పుడు సౌత్ లో ల్యాండ్ అయ్యారు పూజా హెగ్డే. ఈమె ఇటు వస్తుంటే రష్మిక మాత్రం ట్రావెల్ బ్యాగ్ తో నార్త్ ట్రిప్ వెళ్తున్నారు. ఆల్రెడీ నార్త్ లో మంచి పేరు తెచ్చుకున్నారు నేషనల్ క్రష్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా సికిందర్. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రెండో వారం నుంచి అక్కడ సికిందర్ షూటింగ్ మొదలవుతుంది. అంతలోపే సౌత్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి రష్మిక. ఒకవేళ ప్యాచ్ వర్క్లు మిగిలిన సికిందర్ షూట్ గ్యాప్ లో వీటిని కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. కల్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. జూన్ 27 ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు అభిమానులంతా. సినిమా గురించి వాళ్ళు వీళ్ళు మాట్లాడడం కాదు, సినిమాకి పనిచేసిన వారే ఇస్తున్న హైప్ వేరే రేంజ్లో ఉంది. ఆ మధ్య ఆ బాధ్యతని అమితాబ్ తీసుకున్నారు. ఇప్పుడు కమల్ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. నా కెరీర్ మొత్తం మీద ఇలాంటి క్యారెక్టర్ని గానీ ఇలాంటి టెక్నాలజీని గానీ చూడలేదు అంటూ కల్కి టీంకి ఆ మధ్య హార్ట్ఫుల్ విషెస్ చెప్పారు అమితాబ్. బిగ్ బి అంత మాట అనేసరికి అందరూ విస్తుపోయారు. అంత గొప్పగా ఏముంటుంది ఆ సినిమాలో అంటూ చర్చ మొదలైంది. నాగస్విన్ మనకు కనిపించేటంత మనిషి కాదు, ఆయన కలలు పెద్దవి, వాటిని సాకారం చేసే ప్లానింగ్ పెద్దది అంటూ కల్కి సినిమాకు పనిచేసిన గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ప్రశంసించారు. ఆ మాటలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్ గా కల్కి గురించి మాట్లాడారు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. నేనిప్పటిదాకా 230కి పైగా సినిమాలు చేశాను, వాటన్నింటిలోనూ లేని విషయం కల్కిలో ఉంది. ఇది ఒక హవర్ గ్లాస్ లాంటిది, ఎటు తిప్పినా ఒకే రకంగా కనిపిస్తుంది అంటూ చెప్పి చెప్పనట్టు హింట్ ఇచ్చారు కమల్. అసలు కల్కి గురించి ఇంతమంది ఇస్తోన్న హైప్ చూసి రెబల్ సైన్యంలో జోరు రెట్టింపవుతోంది. సినిమాల మీద హైప్ సంగతి సరే, పాటల మీద కనిపిస్తున్న హైప్ మామూలుగా లేదు. 1000 మంది డాన్సర్లు, 10 రోజుల షూటింగ్ అంటూ గేమ్ చేంజర్ గురించి కియారా చెప్పిన కబుర్లని జనాలు ఇంకా మాట్లాడుకుంటున్నారు. అప్పుడే పుష్ప కపుల్ సాంగ్ కి సంబంధించిన డీటెయిల్స్ దుమ్ము రేపుతున్నాయి. మెగా హీరోల రీసెంట్ సాంగ్లను మళ్లీ మళ్లీ వింటున్నారు ఫ్యాన్స్. కపుల్ సాంగ్ కి 1,00,000 రీల్స్ వచ్చాయని సోషల్ మీడియాలో సందడి మొదలైన ఈ టైంలో పాట గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య. రీసెంట్ గా రిలీజ్ అయిన కపుల్ సాంగ్ లిరికల్ వీడియోలో చూసింది జస్ట్ శాంపిల్ మాత్రమే అన్నారు. మేకింగ్ సమయంలో చేసిన వీడియో ఇంతగా హల్చల్ చేస్తోందంటే సిసలైన సాంగ్ చూసి జనాలు ఫిదా కావడం ఖాయమన్నారు గణేష్ ఆచార్య. పాట వినగానే ఏజెంట్ అయినా స్టెప్పులేసేలా సింపుల్ గా కంపోజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. దానికి తగ్గట్టుగానే కొరియోగ్రఫీ చేశానని అన్నారు. 8 రోజుల పాటు ఈ సాంగ్ షూటింగ్ జరిగిందని అన్నారు. గణేష్ చెప్పిన మాటలు విన్న వారందరూ వెంటనే గేమ్ చేంజర్ గురించి కియారా చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటున్నారు. 1000 మంది డాన్సర్లతో 10 రోజుల పాటు చిత్రీకరించారట గేమ్ చేంజర్లోని జరగండి పాటను. డాన్స్ చేసి చేసి నడునొప్పొచ్చిందన్నారు కియారా. పర్ఫెక్షన్ విషయంలో శంకర్ తీసుకునే జాగ్రత్తలు మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయని అన్నారు.
గేమ్ చేంజర్లో ప్రతి పాట ఒక థీమ్తో సాగుతుందని చెప్పారు. సినిమాటిక్ యూనివర్స్ల మీద క్రేజ్ అమాంతం పెరిగిపోతున్న రోజులివి. మామూలు సినిమాలు సీక్వెల్స్తో పోలిస్తే సినిమాటిక్ యూనివర్స్లో ఏ క్యారెక్టర్ని ఎలా కలుపుతారో అనే ఆసక్తి జనాలకి ఎక్కువగా ఉంది. ఈ క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి వీలైనంతగా కృషి చేస్తున్నారు మేకర్స్. ఆల్రెడీ యానిమల్ విషయంలోనూ ఇలాంటి ప్లానింగే జరిగిందట. అయితే అప్పుడు మిస్ అయింది. మరి యానిమల్ పార్క్లో అయినా క్లిక్ అవుతుందా? యానిమల్ సినిమాలో హీరో హాస్పిటల్లో చేరినప్పుడు అక్కడ డాక్టర్గా కబీర్ సింగ్ వచ్చి ఆపరేషన్ చేస్తే బావుంటుందనే ఆలోచన వచ్చిందట సందీప్ రెడ్డి వంగకి. ఈ థాట్ని షేర్ చేసుకోగానే రణబీర్, షాహిద్ ఇద్దరూ ఎగ్జైట్ అయ్యారట. తీరా షూటింగ్ చెయ్యాలి అనుకునేసరికి షాహిద్ కాల్షీట్ ప్రాబ్లం రావడంతో కుదరలేదట. అప్పుడు మిస్ అయిన ఆ థాట్ని సెకండ్ పార్ట్లో ఇంప్లిమెంట్ చేస్తారా అనే డిస్కషన్ జరుగుతోంది నార్త్ ఇండస్ట్రీలో. సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చినా థియేటర్లలో కలెక్షన్లు 900 కోట్లను టచ్ చేశాయంటేనే యానిమల్ కంటెంట్ మీద జనాలు పెంచుకున్న ఇంట్రెస్ట్ ఎలాంటిదో అర్థమవుతోందనంటున్నారు క్రిటిక్స్. యానిమల్ పార్కులో అర్జున్ రెడ్డి కనిపిస్తే చూడాలనుందని సందీప్కి రిక్వెస్ట్లు పెడుతున్నారు. ప్రస్తుతం స్పిరిట్ పనులతో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ యానిమల్ పార్క్. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి కొన్ని ఐడియాస్ని రష్మికతో పంచుకున్నారట. అలాంటి ఆలోచనలు ఆయనకు ఎలా వస్తాయోనని ఆశ్చర్యపోయానని అన్నారు నేషనల్ క్రష్. దీన్ని బట్టి సెకండ్ పార్ట్లో సినిమాటిక్ యూనివర్స్ క్రాస్ ఓవర్ ప్లాన్ చేస్తే క్రేజ్ వేరే రేంజ్లో ఉంటుందన్నది నార్త్లో స్ప్రెడ్ అవుతోన్న మాట. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.